ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇది ఒక రకంగా చెప్పాలంటే సమకాలీన ప్రజాస్వామ్యంలో ఇది ఒక అద్భుతమైన ఉద్యమం. ఏమాత్రం లక్ష్యం తాకే వరకు వెనుదిరిగి చూడని ఉద్యమం ఇది. సందేహం లేదు, ఈ ఉద్యమంలో ఉద్యమ నాయకత్వం కానీ లేకపోతే ఉద్యమకారులు కానీ తాము అనుకున్నది సాధించాలనే పట్టుదల కోసం 3.5 దశాబ్దాలు సుమారుగా వెనుదిరిగి చూడకుండా పోరాటారు. ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడారు. మధ్యలో ఎంతోమంది అమరులయ్యారు కూడా. ఉద్యమంలో అమరులయ్యారు, అనుకున్నది ఆశించేది సాధిస్తామని ఎదురు చూసి అమరులయ్యారు. వివిధ కారణాలతో అమరులైన వాళ్ళు ఉన్నారు. చాలా ఉద్యమాలు ఎక్కడో చోట ఏ రాజకీయ ప్రలోభాలకో ఏ ఆర్థిక ప్రలోభాలకో లొంగిపోవడం చూస్తాం మనం. మన తెలుగునాట కూడా అలాంటి ఉద్యమాలు చాలా ఉన్నాయి. రాజకీయాలకి డబ్బులు కమ్ముడు పోయిన ఉద్యమాలు చాలా ఉన్నాయి. కానీ ఎలాంటి ప్రలోభాలు వచ్చినా ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా తొనక్కుండా బెనక్కుండా లక్ష్యాన్ని ముద్దాడడం కోసం సాగిన ఉద్యమం ఎంఆర్పిఎస్. అది మాదిగ దండోరా పేరుతో చేసిన ఉద్యమం కావచ్చు, లేకపోతే ఇంకో రకంగా చేసిన ఎంఆర్పిఎస్ లక్ష్యం మాత్రం ఎస్సీ వర్గీకరణ. ఎస్సీలను వర్గీకరించి తన మాదిగ కులంతో పాటు మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలని ఆశించిన మేరకు ఎంత జనాభా ఉన్నారో దానికి తగ్గ రీతిలో ప్రత్యేక రిజర్వేషన్ కావాలని. ఎందుకంటే దళితుల్లో ఒక వర్గం కాస్త ఆర్థికంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ కొంత ఉన్నతంగా ఉన్నది. మాదిగ ఉపకులాలు ఇప్పటికీ విపరీతమైన అంటరానితనాన్ని ఎదురు చూస్తూ వెనకబడి ఉన్నారు. అన్ని రకాలుగా విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ రకంగా రాజకీయంగా కావచ్చు, ఏ రకంగా చూసినా వెనకబడి ఉన్నారు. తన జాతికి ఖచ్చితంగా ఏదో సాధించాలని మందకృష్ణ మాదిగ ఒక రకంగా చెప్పండి 22-23 ఏళ్ల వయసులోనే మొదలుపెట్టిన ఉద్యమం. ఆనాటి నుంచి ఈనాటి వరకు వెనక్కి తిరిగి చూడకుండా మొత్తానికి ఆయన అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడాడు. కోర్టు మొత్తానికి రిజర్వేషన్ వర్గీకరణ సమంజసమే, వర్గీకరణ చేయాలి అని తీర్పిచ్చింది సుప్రీంకోర్టు చాలా పోరాటాల తర్వాత. అయితే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఎక్కడా రాష్ట్రాల్లో చరణం లేదు. దీన్ని టచ్ చేస్తే ఎక్కడ రాజకీయంగా భస్మీపటలం అయిపోతామేమోనని చాలా రాష్ట్రాల్లో కాదు అన్ని రాష్ట్రాల్లో ఆ వర్గీకరణ జోలికి వెళ్లకుండా చర్చల రూపంలోనో ఇంకో రూపంలోనో కాలయాపన చేస్తున్నాయి. కానీ ఒక్క తెలంగాణ మాత్రమే అక్కడ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన గంటలోనే ఆ సమయానికి అసెంబ్లీ నడుస్తోంది తెలంగాణలో. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన గంటలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్పుకు అనుకూలంగా వీలైనంత తొందరగా మేము రిజర్వేషన్ అమలు చేస్తాం, వర్గీకరణ చేస్తాం అని చెప్పి ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకు అనుగుణంగా ఒక కమిషన్ వేసి షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసి ఆ కమిషన్ని అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించి కేబినెట్ ద్వారా ఫిబ్రవరి 4 గత సంవత్సరం ఫిబ్రవరి 4లో ఆ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నిన్న అంటే సరిగ్గా ఏడాది కాలానికి ఆ నివేదికని మళ్ళీ క్యాబినెట్లో అప్రూవల్ చేసి అసెంబ్లీలో ప్రకటించేశారు. ఎస్సీ వర్గీకరణని 3 గ్రూపులుగా చేస్తున్నట్టుగా. అందులో మాదిగలకి 9%, మాదిగ ఉపకులాలకి 9%, మాలల ఉపకులాలకు 5%, ఆర్థికంగా బాగా వెనుకబాటు గురైన మిగతా కులాలకు 1% అంటూ రిజర్వేషన్లు కేటాయించారు. ఇది దేశంలోనే ఫస్ట్ స్టేట్. దాదాపు 40 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఫలితం చూసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. సాధించుకున్నది మందకృష్ణ మాదిగ అయితే కోర్టు చెప్పగానే చేసి చూపించింది రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం మీద కూడా మందకృష్ణ మాదిగ అసంతృప్తితో ఉన్నారు. పూర్తిగా నిందించకపోవచ్చు రేవంత్ రెడ్డిని, లేకపోతే పూర్తిగా వ్యతిరేకించకపోవచ్చు, కానీ ఇంకా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇంకో 2% వస్తుంది మాకు లెక్కల ప్రకారం అనేది ఆయన డిమాండ్. ఎందుకు సంతృప్తి చెందలేకపోతున్నారు మందకృష్ణ మాదిగ? ఒకవైపు చూస్తే కులగణన కూడా దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. కులగణన చేసి బీసీలకు నిన్న ఎంత జనాభా ఉన్నారు, ఆ జనాభా ప్రకారం దామాషాగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని కూడా నిన్న అది కూడా అసెంబ్లీలో చేశారు. 2 రకాలుగా ఫిబ్రవరి 4ని తెలంగాణ సామాజిక దినంగా పేర్కొనే రకంగా అసెంబ్లీలో 2 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఇప్పుడు నేను చెప్పిన ఎస్సీ కేటగరైజేషన్. ఎందుకు మందకృష్ణ మాదిగ అసంతృప్తితో ఉన్నారు? ఇంకో 2% రావాలంటే ఎంత జనాభా కావాలంటే అంత జనాభా కావాలంటే అది సాధ్యమా? ఒకటి. ఇన్నేళ్ల కళ ఈడేరిన వేళ కూడా ఆయన ఎందుకు సంతృప్తిగా లేరు? రెండవది, బీజేపీతో సన్నిహితంగా ఉండడం వల్ల కాంగ్రెస్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతించలేకపోతున్నారా? 3. అసలు మందకృష్ణ మాదిగ ఉద్దేశం ఏంటి, అంతరంగం ఏంటి? ఎంఆర్పిఎస్ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం వర్గీకరణ పూర్తి చేసి రిజర్వేషన్లు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. సుప్రీంకోర్టులో ఇందాక నేను చెప్పినట్టుగా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చిన గంట సేపటికే, అప్పుడు అసెంబ్లీ నడుస్తున్న సందర్భం కాబట్టి గంట సేపటికే అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం, వెంటనే దీని మీద కమిషన్ వేసి ఏడాదిలోగా వర్గీకరణ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగానే ఇవాళ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం వర్గీకరణ చేసిన రాష్ట్రం తెలంగాణ. అయినా కూడా మందకృష్ణ మాదిగ అది సంతృప్తికరంగా లేదు. ఏదో అసంతృప్తి. వ్యతిరేకించకపోవచ్చు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని, లేకపోతే ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ని వ్యతిరేకించకపోవచ్చు, పూర్తిగా విరుచుకుపడకపోవచ్చు, కానీ మనసులో అసంతృప్తి మాత్రం వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఎందుకు ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. మనతో లైవ్లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. మందకృష్ణ మాదిగ గారు నమస్కారం. నమస్తే బ్రదర్. ముందుగా మీకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తరఫున, మా యాజమాన్యం తరఫున, నా తరఫున యాజ్ ఎ ఫ్రెండ్ మీకు హార్దిక శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఎట్లుంది? ధన్యవాదాలు. ఎట్లుంది? పద్మశ్రీ అని తగిలించుకుంటే మంచిగా ఉందా, వెనక మాదిగుంటేనే మంచిగా ఉందా? పద్మశ్రీ అనేది ఈ 30 ఏళ్ళుగా చేసిన శ్రమకు కష్టానికి దక్కిన గుర్తింపు. మాదిగా అనేది అస్తిత్వం. కరెక్ట్. అస్తిత్వాన్ని మనం ఎప్పుడు నిలబెట్టుకోవడం తెలియదు. మందకృష్ణ మాదిగ అందరికి తెలుసు, మందకృష్ణ ఎవరికి తెలియదు కదా. మందకృష్ణ మాదిగ తెలుసు. సో ఇప్పుడు మీది దాదాపు అంతా మీ 29 ఏళ్ళప్పుడు మీరు ఉద్యమం మొదలు పెట్టింది? 94లో ఎంఆర్టీఎస్ మొదలు పెడుతున్నప్పుడు 29 ఏళ్ళు, ఇప్పుడు 60 ఏళ్ళు. 60 ఏళ్ళు అంటే 31 సంవత్సరాలు. 31 సంవత్సరం యవ్వనం అంతా జాతికి అంకితం చేసావు. అందుకు సంతోషంగానే ఉన్నది, గర్వంగానే ఉన్నది, అందులో డౌట్ లేదు. నన్ను కూడా అందరూ అది పిలుస్తారు కదా. రైట్. అయితే ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాలు పైన ఉద్యమం, ఎంతో కష్టపడి ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా ఏ ఉద్యమము బెసకలే, ఏ ఉద్యమైనా ఆగలే. నీ ఉద్యమం ఒకటే బెసకకుండా అనుకున్న లక్ష్యం కోసం పోరాడింది మీరు, మీ నాయకులు, మీ మాదిగ జాతి మొత్తం కూడా. అందుకు మిమ్మల్ని అభినందించాల్సిందే, నో డౌట్. చాలాసార్లు చెప్పాను. ఒక జాతే కాదు కృష్ణన్న, సమాజం యావత్తు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభ దినాల నుంచి అనుకుంటే ఈ క్షణం వరకు కూడా సమాజంలో అన్ని వర్గాల అండదండలు, వాళ్ళ చేయూత, అన్ని రకాలుగా మద్దతు వాళ్ళది ఉన్నది. అదే సమాజంలో చాలా ఉద్యమాలు పుట్టిపోయినాయి, అమ్ముడు పోయినాయి. లేకపోతే నేను సమాజానికి కూడా రుణపడున్నాను, మాదిగలు సమాజానికి కూడా రుణపడున్నారు. నేను కూడా చాలా సమాజానికి కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఓకే ఎస్సీ వర్గీకరణ సాధిస్తే అనుకుందాం, అదైతే ఏంటంటే మాదిగలతో పాటు కొన్ని దళిత కులాలకు కొంత మేలు జరుగుతుంది, సమాజానికి మేలు జరగదు కదా. కరెక్ట్. సమాజానికి మేలు జరగకపోయినా ఒక అన్యాయం జరిగిన వర్గం తమ న్యాయం కోసం పోవటం చేస్తుంది. అన్యాయం జరిగింది వాస్తవమే కదా అని చెప్పి సమాజంలో ఉన్న అన్ని వర్గాల అభిప్రాయం స్పష్టంగా ఉండడం వల్ల వాళ్ళు ప్రతి దశలో అండగా నిలబడుతూ వచ్చారు. నిన్న చూడండి, ఎస్సీ వర్గీకరణ కోసం సంఘీభావ సమావేశాలు పెడితే చాలా
బ్రాహ్మణ వైశ్య ఆడబిడ్డలు వచ్చి డప్పు కొట్టే పరిస్థితికి వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే నాకు బాగా గుర్తుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు అసెంబ్లీలో, ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో గంటకే ఆయన ప్రకటించినాడు, స్వాగతిస్తున్నాము, ఏడాదిలోగా వర్గీకరణ చేస్తామని. కరెక్ట్గా నిన్నటికి ఏడాది. ఓకే, ఆయన చెప్పిన దానికి వాళ్ళ క్యాబినెట్ ఆగస్టు 1 అది జడ్జిమెంట్ కాదు, ఆయన నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో పెట్టి చేసినప్పటికి February 4 లాస్ట్ ఇయర్ ప్రభుత్వం క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నది, అసెంబ్లీలో చెప్పింది కాదు. నేను సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందే ఆగస్టు 1, 2024. ఆ తీర్పు వచ్చిన రోజు శాసనసభలో ప్రకటన చేశాడు. అంటే ఇంకా తొందరగా చేసినట్టే, తొందరగా ఏడాది 6 నెలలకి అవసరం అనలేదు, కానీ ఒక మాట అన్నాడు, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో అట్లా తీసుకుందాం, అట్లా అన్నాడు. మీరు అన్నట్టే తీసుకుందాం. ఆ రోజు మన ఫోన్ లో కూడా మాట్లాడుకున్నాం, బాగా గుర్తుంది. సో ఇక్కడ నేను అంటే నా క్వశ్చన్ ఏంటంటే బేసిక్ గా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తీసుకున్నది తెలంగాణ, ఈ రాష్ట్రం ఇక్కడే జరిగింది కదా, ఎందుకు మీకు తృప్తి లేదు, ఇంకా అసంతృప్తి ఎందుకు? అంటే కృష్ణన్న, అంటే మీకు వర్గీకరణ మీద వేరే రాష్ట్రాలు ఏం జరుగుతుందనే విషయంలో కొంత సమాచారం లేనట్టుకున్నది లేదు. అయితే నేను అంటున్నది ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది. ఆడ 50-50 చేశారు ఏబిసిడి. అప్పటికే ఉందా? అప్పటికే ఉంది, మళ్ళీ అమలు జరుగుతుంది. అదే అప్పటికే ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుతో అమలు, సుప్రీంకోర్టు తీర్పు మళ్ళీ వ్యతిరేకం వచ్చింది అనుకో, అమలు జరిగేది కాదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుతో అమలు జరుగుతుంది, నంబర్ 1. నంబర్ 2, తమిళనాడులో కూడా ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో గతంలో పెండింగ్లో ఉండే, అది స్టే మీద ఉన్నది అప్పుడు అది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు క్లియర్ చేయడంతో అక్కడ వర్గీకరణ అమలు జరుగుతుంది. కానీ ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొట్టమొదటి అమలు చేస్తున్న రాష్ట్రం హర్యానా. మొన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత హర్యానాలో అంతకుముందు ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఎన్నికలు అయిపోయిన వెంటనే వర్గీకరణ చేస్తామన్నారు వాళ్ళు. ఖచ్చితంగా వర్గీకరణ చేసిండు, ఇప్పుడు అమలు చేస్తుండ్రు. ఇప్పుడు అమలు చేస్తుండ్రు వాళ్ళని హర్యానాలో. మనకు తెలంగాణ ఇప్పుడు 4వ రాష్ట్రం అనుకోరా అండి. తెలంగాణ ఫస్ట్ రాష్ట్రం అని ఒప్పుకోవడానికి మీరు సిద్ధంగా లేరు. జరిగింది మనం చెప్పుకోవాలి కదా. ఓకే, సంతోషంగానే ఉండేది వాస్తవానికి, ఎందుకంటే ఓకే మన రాష్ట్రం, సొంత రాష్ట్రం కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వ్యక్తిగతంగా అనుకూలమే, ఆయన వ్యతిరేకమని నేను అనడానికి బేస్ లేదు. ఎందుకు అనుకూలం అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చాలా సందర్భాల్లో పాల్గొన్న వ్యక్తి అతను ముఖ్యమంత్రి కాకముందు ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు, జెడ్పీటీసీ ఉన్నప్పుడు కూడా ఎంఆర్పిఎస్ కార్యక్రమాలకు అందుబాటులో ఉన్నాడు అతను. నంబర్ 1, అతను మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలం అనేది ఒకటి అంశం. రెండోది, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన క్షణమే నేను సుప్రీంకోర్టు నుంచి బయటకు వచ్చి విలేకరుల సమావేశంలో పాల్గొంటున్న సమయంలోనే అప్పటికే సుప్రీంకోర్టు అది అసెంబ్లీలో వాయిస్ ఇచ్చాడు. అంటే అందరికంటే ముందు స్పందించిన ముఖ్యమంత్రి. నేను ఆ రోజు అతనికి కృతజ్ఞత కూడా చెప్పేశాను, బాబు గారికి, రేవంత్ రెడ్డి గారికి మా ఛానల్లోనే ధన్యవాదాలు కూడా చెప్పాను. ఇప్పుడు వర్గీకరణ చేసిన తర్వాత ప్రభుత్వం ఆ కమిషన్, షమీం కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం వాళ్ళు ఒక కేటగరైజ్ చేశారు. జనాభా ఇంతున్నారు, మాదిగా 32 లక్షలు, మాల 16 లక్షలు సంథింగ్, ఇట్లా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు 2 లక్షల చిల్లర, అలా 1,70,000 ఎంత ఉంది అది కదా, బాగా వెనుకబాటుకు గురైన వాళ్ళు. ఇట్లా ఒక ఇది చేస్తూ వాళ్ళు రిజర్వేషన్ ప్రకటించారు 951 సంథింగ్. సో ఏంటి ఇంకా అసంతృప్తి ఏంటి, మీ పాయింట్ ఏంటి? అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ ఎలా అమలు చేస్తే బాగుంటుంది అనే విషయంలో 2 రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒకటి, ఎవరి జనాభాతో వాళ్ళ వాటంతా రావాలనేది మొదటి నుంచి అంటున్న మాట కదా, మొదటి నుంచి అంటున్న మాట. ఆ లెక్క ప్రకారం చూస్తే రిజర్వేషన్లు ఏర్పడ్డాయి జనాభా ప్రాతిపదిక మీద. దేశం మొత్తం మీద రిజర్వేషన్లు అనేది అన్ని రాష్ట్రాల్లో ఒకే పర్సెంటేజ్గా లేవు. ఏ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా మొత్తం కలిస్తే ఎంత అవుతుందో అంతే అమలు జరుగుతుంది. మనం గోవాకి వెళ్ళి చూస్తే 2% ఉండేది, ఆడ 2 ఎందుకు ఉండేది, మరి 15 ఉండాలి కదా. అంటే అక్కడ వాళ్ళ జనాభా అంత ఉన్నది కాబట్టి అంతే ఇస్తుంటారు. అంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా సరే ఒక దిక్కు 15 ఉన్నది, ఒకటి 20 ఉన్నది, ఒకటి దిక్కు 25 ఉన్నది, ఒక దిక్కు 4 ఉన్నది, ఇట్లా ఉన్నాయి అనుకోండి. ఏ జనాభా పరంగానే రిజర్వేషన్లు ఏర్పడ్డేటప్పుడు పంపిణీ కూడా జనాభా పరంగానే జరగాలనేది మొదటి సూత్రం. ఓకే, ఆ లెక్క చూసుకుంటే మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ప్రకటించిన దాని ప్రకారమే 15,27,000 మాలలు ఉన్నారు. ఓకే, ఒక 5% వచ్చింది అనుకోండి. మరి అదే జనాభా నిష్పత్తి ప్రకారంగా 32,33,000 పైగా మాదిగలు ఉన్నారు. 15 లక్షలకు 5% వస్తే 30 లక్షలకు 10% రావాలి. 2 లక్షలకు పైగా ఉన్నారు కాబట్టి ఇంకో శాతం పెరగాలి. అంటే జనాభా నిష్పత్తి ప్రకారమే రిజర్వేషన్లు ఏర్పడ్డప్పుడు అక్కడ టోటల్ ఎస్సీలో మాదిగలే లేరనుకో 15% ఇచ్చేవాళ్ళ. పోనీ ఎస్సీలో మాలలే లేరనుకో 15% వస్తుందా? ఎస్సీలో నేత కాని వాళ్ళు బుడగ జంగాలు ఇతర కులాలు లేరనుకో 15% వస్తుందా? అంటే షెడ్యూల్ కులాలలో 59 కులాలు ఉండవచ్చు, అందులో ఎవరి జనాభా ఎంతో వాళ్ళకు ఉంటుంది కదా. కాబట్టి రిజర్వేషన్ల ఏర్పాటే జనాభా పరంగా జరిగినప్పుడు వర్గీకరణ అనేది కూడా అదే సూత్రం మీద జరిగితే మా న్యాయమైన వాట మాకు దక్కుతుంది. అందువల్ల 2% మాకు తగ్గాల్సిన అవసరం లేదనేది మొదటిది. రెండోది, కొన్ని మన ఉపకులాలు అంటే మాదిగల కంటే మాలల కంటే వెనుకబడ్డ కులాలు, మాలల్లో కొన్ని కులాలుగా కనిపిస్తుంటాయి, మాదిగల్లో కొన్ని కులాలు కనిపిస్తాయి అనుకుందాం. అప్పుడు జనాభా మాకు లేదు కానీ మాకు అంతకంటే ఎక్కువ అన్యాయం జరిగింది కదా అనే ఒక మాట వచ్చింది అనుకోండి. అప్పుడు అన్యాయం జరిగిన కోణమే విద్యారంగంలో, ఆర్థిక రంగంలో, సంక్షేమ రంగంలో అన్యాయం జరిగిన కోణమే తీసుకొని కూడా కొన్ని కులాలకు పర్సెంటేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు మొదటి గ్రూపులో వచ్చేసింది, అది 1% వచ్చింది. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను, జనాభా నిష్పత్తికి సంబంధం లేకుండా వెనుకబాటుని బేస్గా చూసుకుంటే వచ్చింది 1% కదా. ఆ 1% ఇవ్వడానికి ఇప్పుడు చూడండి మొదటి గ్రూపులో సామాజికంగా ఆర్థికంగా ఇది కదా వాళ్ళు కేటాయించింది ఎంత, 1% కావచ్చు. 1% అయితే మొత్తం ఎంత వచ్చింది, 1,71,000కు 1% వచ్చేసింది. అంటే నిష్పత్తి చూడలేదు అనుకుంటున్నా నేను. 1,70,000కే 1% రావడం అంటే మరి మాదిగలకు ఇంకా పెరగాల్సి వస్తుంది, మాలలకి ఇంకా పెరగాల్సి వస్తుంది. అంటే రిజర్వేషన్ శాతం 1,70,000కు అంటే సుమారు 2 లక్షలకు 1% వేసుకున్నా 32 లక్షలకు మరి చాలా అవుతుంది. అట్లా పెరగాలి. 15 అదొకటి 16 అవుతుంది ఇక్కడ నంబర్ 1. ఇప్పుడు నేనంటున్నది ఏంటంటే ఉపకులాల వెనుకబడి తర్వాత మళ్ళీ వెనుకబడ్డది ఎవరు? మాదిగలు. ఇప్పుడు చూడండి ఉపకులాలు అన్ని కలిసి 1% ఇచ్చారు కదా, ఒక మాట అనుకుందాం 1% ఇచ్చింది కదా. నిన్నటి వరకు 1% రాలే అంటే నష్టపోయింది ఎంత 1%. మాదిగలు 10% ఉన్నారు అనుకుందాం, నిన్నటి వరకు వచ్చింది మనకు 4%, మేము ఎంత నష్టపోయినాం 6%. ప్లీజ్ అంటే ఇక్కడ మాదిగలు అనబడుతున్న మేము నష్టపోయిన వర్గంలో ఉన్నామా, జనాభా కంటే మించి లబ్ధి పొందిన వర్గంలో ఉన్నామా? నష్టపోయిన వర్గంలోనే ఉన్నారు. మీ ఉద్యమానికి అంత బలం రావడానికి అనుభూతి రావడానికి కారణం అదే కదా. ఇది కదా. ఇప్పుడు మాకు ఇచ్చేటప్పుడు మళ్ళీ 3,63,000కు 1% ఇచ్చిండ్రు. ఇప్పుడు 9% ఇచ్చిండంటే యావరేజ్గా 3,63,000కు సంబంధించిన వాళ్ళు ఇచ్చారు. కానీ మాదిగల కంటే అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరు? మాలలకి ఇచ్చే కాడ 3,50,000కే ఇచ్చేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, అత్యంత వెనుకబడ్డ వాళ్ళకేమో 1,70,000కు 1% ఇచ్చిండ్రు, మేము రెండో వెనుకబడ్డ వాళ్ళకేమో 3,60,000కు దాటి ఇచ్చిండ్రు. కానీ లబ్ధి పొందిన మాల వర్గంకేమో 3,50,000 10,000 కదా డిఫరెన్స్. ఎంతైనా సరే రెండో స్థానంలో ఎవరు ఉండాలి? నష్టపోయిన వర్గం ఉండాలా, లబ్ధి పొందిన వర్గం ఉండాలా? మీరే చెప్పండి. ఈ రీతి చూసుకున్నా కూడా మా నిష్పత్తి మాకు రావట్టే. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే జనాభా ఎంత ఉందో అంత ఇవ్వాలంటే ఇప్పుడు బీసీలకు 56% ఇవ్వాలి. కృష్ణ మీరు అర్థం చేసుకోండి, నా పాయింట్ మీరు కూడా అర్థం చేసుకోండి. నిన్న చెప్పిన జనాభా ప్రకారం ఇప్పుడు ఇస్తున్న 15% లోపు అంటున్నామా? నా మాట అర్థం చేసుకోండి. నిన్న బీసీలో వాళ్ళు చెప్పింది ఎంత 56% ఉన్నారని చెప్పారు కదా. మరి ఆ లెక్క ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలంటే 56% ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది, నివేదిక 42% ఇస్తామని చెప్తున్నారు. సో అది పార్లమెంట్ అవ్వాలి కాబట్టి ముందు రాజకీయంగా ఇస్తామని చెప్పారు బీసీలు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు అనేది ఏంది, మా లెక్క ప్రకారం మాకు రావాలంటే 11% రావాలంటారు. మీరు మధ్యాహ్నం మీరు మాట్లాడింది అదే కదా, 11% రావాలంటారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం డిసైడ్ చేసింది ఏంటి, 9%, 9%. అంటే ఎంత జనాభా ఉంటే అంత కావాలి అని అంటే అది ఇక తెగదు. ఇప్పుడు ఇది మళ్ళీ ఎక్కడికో పోతుంది, ఇక ఏ తరం చూస్తుందో ఆ రిజర్వేషన్, ఏ తరం చూడాలో, ఎన్ని తరాలు పోవాలో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, దళితులు ఎవరి జనాభా నిష్పత్తి కంటే అదనంగా ఎవరు పొందద్దు ఒక మాట అన్నాడు. దళితులు జనాభా దామస్ ప్రకారం పంచుకోవాలని చెప్పి రెండో మాట అన్నాడు.
ఒకవేళ జనాభా దామస్లో పంచుకునేటప్పటికి బాగా అన్యాయం జరిగిన వర్గాలకి న్యాయం జరగాలంటే నిన్నటి వరకు అదనంగా ఎవరు తీసుకున్నారో వాళ్ళ నుంచి తీయాలన్నాడు. నిన్నటి వరకు ఇప్పటికే ఆ వర్గం ఒక దళిత సోదరుడుగా మిమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారు, మిమ్మల్ని మీరు కూడా వాళ్ళని గౌరవిస్తారు. అందులో నేను చాలాసార్లు విన్నాను. కానీ ఇప్పటికే ఆ వర్గం మా నుంచి ఇప్పుడు ఒకటండి, ఎంత ఎదిగినా ఎంత బలంగా ఉన్నా ఎవరో మాది లాక్కుపోతున్నారనే ఫీలింగే ఉంటుంది, ఎంత ఎదిగినోడికైనా కదా. ఇప్పుడు వాళ్ళు ఒక వర్గం మాది తీసుకుపోతున్నారని దీంట్లో ఉన్నప్పుడు ఇంకా మీరు వాళ్ళని పిండాలనుకోవడం కరెక్టా? నేనంటే మా కోసం పిండాలని అనుకోవట్లేదు, మేము మీకోసమే, మీ మాదిగ జాతి కోసమే అనుకుంటున్నాను. నేను చెప్పేది ఇప్పుడు మా నేతకాని సోదరులు ఉన్నారు, ఎక్కడ సి గ్రూపులో ఉన్నారు, మాల గ్రూపులో ఉన్నారు. వాళ్ళు ఎంత ఉన్నారు? 1,30,000 చిల్లర ఉన్నారు. ఇప్పుడు 1,10,000 ఉండబడే మా బి గ్రూపులో ఉండబడే, అంటే ఎస్సీ మాదిగ గ్రూపులో ఉండబడే మా బుడగ జంగాలను తీసి ఇంకో 3-4 చిన్న చిన్న కులాలను కలిపి ఒక 1% ఇచ్చారు కదా అనుకుందాం. ఓకే, మరి సి గ్రూపులో మా బుడగ జంగాల కంటే జనసంఖ్యలో ఎక్కువ ఉండబడే మా నేతకాని వర్గాలకు సంబంధించిన వాళ్ళు 1,30,000 పైగా ఉన్నారు అనుకున్నాం. మాల గ్రూపులో ఉన్నారు. మరి ఆ మాల గ్రూపులో ఉన్న వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళకి పర్సెంటేజ్ రావన్నా వద్దా? ఇప్పుడు నేను అడుగుతున్నది వరకు ఉపకులాల వారి విభజన చేయాల్సి వస్తుంది. మళ్ళీ నేనేంటంటే అందుకనే అంటున్నా, కుంపటి రగిలిస్తే అది ఏబిసిడి బ్రదర్, ఏబిసిడి అని మాట్లాడుకున్నామా లేదా? అందులో ఉంటాయి కదా. మాదిగా ఉపకులాల నుంచి తీసుకొని ఒక గ్రూప్ చేసావా లేదా? మాల కులాల నుంచి ఒక గ్రూప్ తీయాలన్నా వద్దా? ఎవరి కోసం అడుగుతున్నట్టు ఇప్పుడు నేను మాదిగా. ఇప్పుడు మీరు అంటున్న 1వ తరగతి గ్రూప్ ఉంది కదా, 1% ఇచ్చింది. అందులో ఉన్న కులాలు ఉపకులాలన్నీ ఆల్మోస్ట్ మాదిగా ఉపకులాలు నాకున్న నాలెడ్జ్ ప్రకారం చాలా వరకు కదా. కానీ యాక్చువల్ గా ఇప్పుడు ఆ 1% కూడా మీ ఉపకులాల వారికి ఇచ్చినట్టే కాదు. కాకపోతే దాన్ని 1వ కేటగిరీలో పెట్టినారు, 1వ గ్రూప్ లో పెట్టినారు. ఒక విషయం చెప్పనా, ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ ఏం కుట్ర, అది గవర్నమెంట్ చేసిందా లేకపోతే ఎవరు చేసిందా చెప్పాను. ఇప్పుడు బ్రదర్ మన్నెప్ అంటే మాలే, ఓకే, పంబాలంటే మాల గ్రూప్లో వచ్చింది ఎస్సీ. డెవలప్ అయిన కులంలో సి గ్రూప్ కదా. ఇప్పుడు అత్యంత వెనుకబడ్డ వాళ్ళకు 1% ఇస్తామని చెప్పి డెవలప్ అయిన కులం నుంచి మన్నె అంటే మన గద్దర్ కులాన్ని తీసుకొచ్చి పెట్టిందనుకో, గంట చక్రపాణి కులాన్ని తీసుకొచ్చి పెట్టిందనుకో, ఇప్పుడు మా నుండి మీరు తీసి మళ్ళీ ఎవరిని దోసుకోమని చెప్పినట్టు? మా బుడగ జంగాలకు సంబంధించిన వాళ్ళు, మా డక్కలకు సంబంధించిన వాళ్ళు, ఇతరత్ర కులాలకు సంబంధించిన వాళ్ళు వెనుకబడ్డ ఉన్నారనే విషయం నేను ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకోవాలి, ఎవరు ఒప్పుకోవాలి. వాళ్ళకు న్యాయం జరుగుతుందంటే అందరూ. 2 పేర్లు ఎందుకు తీశారు మీరు? ఎవరు మీరు ఇప్పుడు 2 పేర్లు ఎందుకు తీశారు? ఏంటిది? గద్దర్ పేరును గంటా చక్రపాణి పేరు. అవును, గద్దర్ కులం మన్నే కదా, అంటే మాల కింద కదా, అంతే కదా, మాల కింద వస్తారు కదా. వీరిది చక్రపాణి గారిది మాల కింద వస్తారు కదా పంబాల. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కులం ఒక 1000 జనాభా ఉంది అనుకోండి, 1000 జనాభాలో 200 మంది ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు ప్రొఫెసర్లు ఉంటారు. మొదటి నుంచి కూడా ప్రోగ్రెసివ్ గ్రూప్ అది, అంతే కదా. అందులో మా డక్కలో ఉన్నారు అనుకో, ఇప్పుడు మొదటి గ్రూప్ లో డక్కలో వస్తారు, చాలా లో దళితుల్లోనే మొత్తం లో తెలుసు, అంతే కదా. వాళ్ళలో ఒక్కరు చిన్న ఉద్యోగం కూడా ఉండదు. ఒక 3000 జనాభా ఉన్నది అనుకుందాం వీళ్ళ లెక్కల్లో. ప్లీజ్ అన్నా కాదు. ఇప్పుడు బి గ్రూప్ లో సంబంధించిన తీసుకో 1% ఇచ్చారు. కానీ ఆ 1% లో మనం ఎవరు చేశారంటే డెవలప్ అయిన కులాలకు సంబంధించిన వాళ్ళు మనం ఇలా చేశారు. ఇప్పుడు ఈ బి గ్రూప్ లో తీసి మనం ఎవరికి ఇచ్చినట్టు? మా నుండి మా ఉపకులాలు తీసింది అనుకుందాం, ఏది డక్కలా లేదా సో బుడగ జంగ తీసింది అనుకుందాం. ఇప్పుడు వీళ్ళకి అవకాశం రావాలన్నా లేదా లబ్ధి పొందిన కులం నుంచి మళ్ళీ ఇళ్ళకి తీసుకురావాలా? ఇప్పుడు మన్నెపూళ్ళతోటి పంబాలతోటి మాదిగలే పోటీ పడతలేరు. మా బుడగ జంగాలో, మా డక్కలో, మా ఇతర కులాలు పోటీ పడతారా బ్రదర్? చెప్పు. డెవలప్ అయిన కులాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. మీరు చెప్పిన కులాలు గ్రామాలలో చాలా చాలా అణగారిన వర్గం, అది లేదు, అంతే కదా. కాకపోతే నేనేమో అయితే ఒకటి, మనం ఇది మాట్లాడేటప్పుడు ఒకసారి మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి వారి ఏం చెప్తారో చూద్దాం. వరప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం వరప్రసాద్ గారు, తెలంగాణలో వర్గీకరణ జరిగింది, 3 దశాబ్దాలుగా పోరాడిన కృష్ణమాదిగ గారు మనసులో చాలా సంతోషంగానే ఉంది, కానీ ఇంకా కొంత అసంతృప్తి ఉంది. ఇప్పుడు మీరు విన్నారు కదా, సో మీ ఒపీనియన్ ఏంటి బ్రీఫ్ గా దీని మీద డైరెక్ట్ గా? వెంకటకృష్ణ గారు, ఈ విజయం అంతా కూడా మందకృష్ణ గారి యొక్క చాకచక్యం, ఆయన యొక్క కష్టం మీద నడిచింది. ఇది మొత్తం ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మందకృష్ణ మాదిగ గారు.
ఈ వర్గీకరణ సాధించినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మాదిగ జాతి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయన ఒక అంబేద్కర్ లాగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని, ఒక ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా వెరీ గుడ్ వారి నాయకత్వం మేమందరం పనిచేసాం, తిరిగాము, పనిచేసాం, కష్టపడ్డాం, ఈ రోజు విజయం సాధించాం. ఆ సాక్రిఫైస్ అంతా వారిది. అయితే ఈ క్రెడిట్ లో మందకృష్ణ మాదిగ గారితో పాటు వెంకటకృష్ణ మాదిగ గారు కూడా ఉందని తెలియజేస్తాను నేను. వెంకటకృష్ణ గారు జర్నలిస్ట్ గా ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఈ కాజును సపోర్ట్ చేశారు. వెంకటకృష్ణ మాదిగ గారికి కూడా దీంట్లో షేర్ ఉందని చెప్పి నేను చెప్తాను. అదే సందర్భంగా మందకృష్ణ గారు దీనిలో చాలా కాంప్రమైజ్ అయ్యాడు. ఈ రోజు వచ్చిన రిజల్ట్ ఆయనకి పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. దానికి కారణం ఏంటంటే ఆయన కష్టం, కష్టానికి తగిన ఫలితం రాలేదనేది ఆయన ఉద్దేశం. వాస్తవమే, ఆయన ఉద్దేశం. దీనికోసం పెద్ద శ్రమ చేశాడు ఆయన. 30 ఏళ్ళు తన జీవితాన్ని, తన శరీరాన్ని, తనకున్న ఆరోగ్యాన్ని అంతా కూడా వెచ్చించాడు. కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టే. మాదిగ జాతి కూడా అంత పాపులేషన్ ఉంది, మేము ఇంత కోల్పోతున్నాం అనుకోవడం కూడా కరెక్టే, నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ నేనైతే నిన్న అసెంబ్లీలో డిబేట్ నేను చూశాను. మాలా నాయకులు కూడా చాలా బాగా మాట్లాడారు. కరీంశ్రీ గారి, దామోదర్ రాజంతో పాటు వివేక్ గారు కూడా బాగా మాట్లాడారు. ఇంకా మాలా మన పట్టి కూడా బాగా మాట్లాడారు, స్వాగతించారు. అందులో క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మాదిగ జాతి తరఫున వారికి కూడా. కానీ ఇక్కడ వారి అసంతృప్తికి, కృష్ణమాది గారి అసంతృప్తికి, వారి చాకిరీ, వారికి ఉన్న ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటున్నారు. కానీ నేను మీ ద్వారా ఒక సజెషన్ చెప్తా ఉన్నాను. నేను సజెషన్ అంటే వారి ఇష్టం, అది ఒప్పుకుంటలేదు. అయితే ఇప్పుడు ఆయన కృష్ణమాది ఇప్పుడు అంబేద్కర్ లాగా ఒక రోల్ ప్లే చేయాలి. ఆయన పూనా ప్యాక్ట్ లో గాంధీ గారు పూనా ప్యాక్ట్ వద్దంటే, అంటే మెక్డొనాల్డ్ అవార్డు వద్దంటే నిరాహార దీక్ష చేశాడు. కానీ అప్పుడు దేశం కోసం, గాంధీ ప్రాణాల కోసం అంబేద్కర్ గారు సాక్రిఫైస్ చేశాడు, వదులుకున్నాడు తనకున్న హక్కుని. కరెక్టే, న్యాయమే, అంబేద్కర్ న్యాయం అని అందరు చెప్తారు. ఈవెన్ నెహ్రూ కూడా చెప్పాడు, జవహర్లాల్ నెహ్రూ కూడా అంబేద్కర్ గారిది న్యాయం, గాంధీ మొండి చేశాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. కానీ అప్పుడున్న పెద్దలు చెప్పిన మరి గాంధీ కోసం ఒప్పుకున్నాడు, దేశం కోసం ఒప్పుకున్నాడు. నేనేమంటున్నానంటే కృష్ణమాది గారికి, సరే నీ కష్టానికి తగ్గ ఫలితం రాలేదని కొంత అసంతృప్తి ఉన్నా, అట్ ది లార్జర్ ఇంట్రెస్ట్ దళిత్ యూనిటీ మీరు ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఆయన ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. అదేవిధంగా మీ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేసిందంటే, రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాడు ఆయన, ఆయనకి ధన్యవాదాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీని ముందుకెళ్ళాలి వెంటనే. అసలు ఈ ఉద్యమానికి ఫస్ట్ సపోర్ట్ చేసిందే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆయన ముందు కాబట్టి ఇప్పుడు ఈ పార్టీకి ఏమైనా జరగకుండా చేస్తారేమోలే. ఈ ఉద్యమం స్టార్ట్ చేసింది ఆంధ్రాలో, స్టార్ట్ చేశారు. మొత్తం ఆంధ్ర అంతా కూడా ఎదురు చూస్తా ఉంది ఈ రోజు. అందువల్ల దాన్ని టేకప్ చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే ఏంటంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని, ఇక్కడ వెంకటకృష్ణ గారు ఒకసారి ఎన్టీ రామారావు గారి టైంలో, మురళీధరరావు కమిషన్ ఇంప్లిమెంటేషన్ టైంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఏం చెప్పిందంటే, ఎస్సీలకి ఒక 14 నుంచి 15 చేశారు. చేస్తే ఎస్సీలో పెంచడానికి కరెక్ట్ అని చెప్పింది, ఎందుకంటే ప్రపోర్షనల్ టు దర్ పాపులేషన్. కృష్ణమాది గారు ఈరోజు ఎన్టీ రామారావు ఆర్గ్యుమెంట్ లో ఉన్నాడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేసింది కోర్టులు కూడా. వాళ్ళ ఎస్సీల వరకు వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది సుప్రీంకోర్టు, హైకోర్టు. ఆ విధంగా 14 నుంచి 15 అయింది. ఆ తర్వాత పాపులేషన్ పెరిగిందే, దాని విధంగా పెరగలేదు. అందువల్ల ఇప్పుడు పెంచడం కోసం ఏదైతే బీసీలకి 42% ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారో, మరి ఎందుకు రేపు సీట్లలో, రాజకీయ విషయాల్లో ఎస్సీలకు కూడా మాదిగలకు 15% ఎందుకు ఇవ్వడం చూద్దాం. అది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అది మనం ఆయన లేరు, రేవంత్ రెడ్డి గారు మన దగ్గర లేరు కదా, అసెంబ్లీలో జరిగింది అది. రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ఏం చెప్తాడు, వరప్రసాద్ గారు కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాల్గొన్నాడు, ఒక నాయకుడికి ఎదిగాడు, తర్వాత రాజకీయాల్లో కూడా ఒక పాత్ర పోషించాడు. సరే, ఉద్యమంలో భాగస్వామి కాబట్టి. అయితే సమస్య ఎక్కడో దిక్కు పరిష్కారం వైపు వెళ్ళాలనేది ఆయన ఆలోచన. నేను కూడా పరిష్కారానికి సూచన మాత్రమే చేశాను. మీరు నా ప్రెస్ మీట్ చూడండి, ఎవరికి అన్యాయం జరగద్దు అనేది ఉద్దేశం. ఇప్పుడు మీరే ఒకసారి చెప్పండి. ఇప్పుడు నిన్నటి వరకు మాల ఉపకులాలు కూడా నష్టపోయినాయని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా.
ప్లీజ్ నేనేమంటలేదు. ఉన్నారు కదా. నేను అడుగుతున్నది కూడా మాల ఉపకులాలు కూడా న్యాయం జరగాలనే కదా. ఇప్పుడు అతిపెద్ద ఇప్పుడు నిన్న వివేక్ గారు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడింది చూడండి. ఏమన్నాడు? దళితుల్లోనే 3 అతిపెద్ద జనాభా గల కులం మా నేత కానీ వాళ్ళు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిన్న అసెంబ్లీలో మాట్లాడాడు. అంటే వాళ్ళది నేత కానీ ఆయన నేత కానీ కాదు, మీ వాళ్ళది ఓకే నాకు తెలుసు, వెంకటేష్ వాళ్ళది నేత కానీ. నిన్న అసెంబ్లీలో మాట్లాడినట్టున్నా దళితుల్లో 3 అతిపెద్ద జనాభా కులం ఎవరు అంటే నేత కానీ ఆయన చెప్పేశాడు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొంతమంది నేతకాని సంఘ నాయకుల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి నేతకాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని మాట్లాడే స్థాయి ఎందుకు వచ్చింది? వాళ్ళ జనాభా ఉన్నది, నష్టం జరిగిందని కదా. మాలా మాదిగలతో పాటు వాళ్ళు కూడా న్యాయం జరగని కోరుకున్నాడు కదా. ఇప్పుడు మాదిగల నుంచి బి గ్రూప్ నుంచి మా బుడగ జంగాలకు కొన్ని కులాలకు తీసి ఇవ్వడం నేను స్వాగతిస్తున్నా. కానీ అందులో మళ్ళీ మాల గ్రూప్ వాళ్ళని రావడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. డెవలప్ అయిన వాళ్ళు వ్యతిరేకిస్తున్నా. ఇక్కడ ఏబిసి డి గ్రూప్ వచ్చేటప్పటికి 3 జనసంఖ్య గల నా నేతకాన్ని వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా న్యాయం జరగాలని కోరడం అనేది నేను అందరి కోసం కోరినట్టు కదా. యాక్చువల్గా నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి వర్గీకరణ ప్రకటన చేసి అదంతా చేసిన తర్వాత అందరూ అనుకున్నారు ఇది చాలా లాంగ్ వెయిటింగ్ కదా, సుదీర్ఘకాలంగా పోరాడిన దాని ఫలితం కదా, మీరు కూడా దీన్ని హర్షం వ్యక్తం చేయడము, ముఖ్యమంత్రికి చేయడము ఇదంతా చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సడన్గా మీరు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి కొంత అసంతృప్తి వ్యక్తం చేసేసరికి కొద్దిగా ఇది ఒక్క నిమిషం నా ప్రశ్న పూర్తిగా ఇది ఎక్కడో బీజేపీ వాయిస్ లాగా ఉంది కొద్దిగా అనేది వచ్చింది, అంతే కదా. ఎందుకు అని అంటే మీరు ఈ మధ్య కాస్త సన్నిహితంగా ఉండడము తప్పులేదు. సన్నిహితంగా మీరు కండువా కప్పుకోలేదు కానీ ఇంకా కప్పుకోలేదుగా. కప్పుకోను కూడా. ఓకే, దట్స్ గ్రేట్. అయితే కొంచెం మోదీ గారిని కలవడము, ఆ మధ్య మీటింగ్ మాదిగ విశ్వరూప సభ పెట్టినారు కదా, మోదీ గారు మిమ్మల్ని ఓదార్చారు ఆ రోజు మీరు అవుట్ బర్స్ట్ అయితే. సో ఇప్పుడు అవార్డు వచ్చిన పరిస్థితి ఇవన్నీ చూసి కొద్దిగా బీజేపీ వాయిస్ లాగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని స్వాగతించకూడదని ఉద్దేశంతో చేస్తున్నాడా కృష్ణ అనేది ఒకటి వచ్చింది. దానికి ఏం చెప్తారు చెప్పండి. ఇది ఒక విషయం గుర్తు చేస్తున్నా బ్రదర్. ఒక బీజేపీ అన్నో కాబట్టి ఒక మాట చెప్తాను. నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చంద్రబాబు అండగా నిలబడ్డా. నేనేం టీడీపీ కాదు. ఓకే, రాజశేఖర్ గారి నుంచి మొదలుకుంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు అంతవరకు వాళ్ళు వర్గీకరణ చేపిస్తామంటే నేను వాళ్ళకి అండగా నిలబడ్డా. నేనేం కాంగ్రెస్ కాదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్కి అండగా నిలబడ్డా. నేనేం టీఆర్ఎస్ కాదు. వర్గీకరణ చేస్తామని గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో వచ్చి ఆయన కొంత అండగా నిలబడ్డప్పుడు నేను బీజేపీ అండగా నిలబడ్డా. నేను బీజేపీ కాదు. నన్ను ఎవరికి అండగా నిలబడ్డారు? మాదిగలే కానీ పార్టీ కాదు కాను కూడా భవిష్యత్తులో కూడా కాను. నంబర్ 1. ఇకపోతే మీరు అన్నారు కదా ఎంతకాలం ఇట్లా ఉంటారు మీరు రాజ్యసభ మీరు అన్నారు కదా ఏమన్నారు అంటే బీజేపీతో కొద్దిగా సఖ్యత ఉన్నాడని అనుకుంటుండ్రు, దానివల్ల ఈ వాయిస్ వచ్చిందని చెప్పి. కాదు నాకు న్యాయం అన్యాయాలు కడుకు వచ్చేటప్పటికి కొంత విచక్షణతో ఆలోచించే అవకాశం కొద్దిగా ఉంది. నాకు ఆలోచన ఉంది. నేను ఒక విషయం చెప్తాను. నాకు నిన్న ఉదయం నుంచి జరిగిన ప్రక్రియ గురించి మాట్లాడుతున్నా. సడన్గా వచ్చింది కాదు, ఉదయం గురించి జరిగిన ప్రక్రియ. ఉదయం నాకు 10 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ ఎవరు అని నన్ను అడగకు, అంతే. మా ఒక మేధావి గౌరవ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళక ముందే మాదిగలకు సంబంధించిన ఒక నాయకుడిని దగ్గర పెట్టుకొని ఈ విషయం మాట్లాడి నాకు కూడా కొంత అసంతృప్తి ఉన్నది. మీ జనాభాకు తగ్గట్టుగా రావట్లేదు ఆయన అన్నమాట. మీ జనాభా దగ్గర రావట్లేదు కానీ ఎప్పుడు ఏదో సర్దుబాటు చేసుకోండి అనే మాట అని పలానా ఆయనతో మాట్లాడించమంటే ఆయన ఫోన్ నంబర్ తోటే ఒక 40 నిమిషాలు మాట్లాడిండు అసెంబ్లీకి వెళ్ళక మీతోనే. ఒక మేధావితోటి, ఒక మాదిగ మేధావితోటి 40 నిమిషాలు మాట్లాడిండు. ఆ 40 నిమిషాలు మాట్లాడిన సందర్భంలో ఆయన ఉన్నదంటే కొద్దిగా నిష్పత్తి పరంగానైతే రావట్లేదు. మిగతా వాళ్ళకు వస్తున్నమాట నిజమే కానీ కొద్ది వాళ్ళకి మాత్రం మీకు రావాల్సినంత రావట్లేదు అని నా ఆలోచన. రావట్లేదు అనే అభిప్రాయంతో ఉన్నాను అన్నాడు. నంబర్ అంటే ఆయన కూడా తెలుసు కదా అన్ని. నేను వెంటనే అప్పుడు నిన్న ఆరు రమేష్ వాళ్ళ అమ్మ చనిపోతే వరంగల్ నుంచి సడన్గా వచ్చి నేను 4 మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశాను. ఇది ఎవరికి తెలియదు కదా. ఏర్పాటు చేసి నేను అన్నది ఏంటంటే, సరే ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది కానీ భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం కోసం జరిగిన అన్యాయం మళ్ళీ సరిదిద్దాల్సి వస్తుంది కదా. మీరు గవర్నర్ రేవంత్ రెడ్డి గారిని అభినందించండి, స్వాగతించండి, గౌరవించండి.
కానీ అన్న మా జనాభా నిష్పత్తి కంటే కొంచెం తక్కువ వస్తుంది, భవిష్యత్తులో దీన్ని సరిచేయాల్సిన అవసరం మీరే చేయాల్సి అని చెప్పి మీరు అప్పీల్ చేయమని ఇప్పటి నుంచి చెప్పడం అనేది అంటే ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో అప్పుడే మనం లేవనెత్తుంది, రికార్డ్ అని అవుతుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు డైరెక్ట్ చెప్పడం అని చెప్పింది. దాని తర్వాత ఏమైంది, నేను వెంటనే మళ్ళా కేటీఆర్ను ఫోన్ చేద్దామని చెప్పి నేను మాట్లాడినా, ఎవరితో, మా ఎర్రోల శ్రీనివాస్తో, ఆయన అందుబాటులో అంటే అసెంబ్లీ చర్చ పెట్టిద్దామని చెప్పి. తర్వాత శంకర్ దొరికిండు, శంకర్ గారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే, అన్న ఇట్లా మా 11% రావాలి, తక్కువ వస్తుందని చెప్పి అంటుండన్న, దాన్ని అడగండి, ఆన్సర్ ఏం చెప్తే అడగండి అని నేను అనడం జరిగింది. ఆయన మాట్లాడే సమయానికి ఏదో ఆపేశాను. ఆయన బీసీల గురించి మాట్లాడలే. ఓకే, నేను అంటే దీని గురించి కూడా మాట్లాడాను. అంటే నేను మాది ఎమ్మెల్యేలతో మాట్లాడినా, అందరితో మాట్లాడిన తర్వాత ఇక నా అభిప్రాయం చెప్పాలంటే కరెక్ట్ గా మాకు రావాల్సిన డిబేట్ నుంచి నాకు రావాల్సిన రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు ఇప్పుడు డిబేట్ అనుకో, ఏం చెప్తావు చెప్పు సింపుల్ గా ఒక 1 minute. ఓకే, సోదరుడు గౌరవ రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ డిబేట్ నుంచి, మీరు పుట్టిన జిల్లా 180% ఉండబడే మాదిగల జిల్లా మహబూబ్నగర్. మొన్న ఒక మీటింగ్ పోయి ఇది మన మాదిగల జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, డప్పు కొట్టండి అన్నాడు. ఆయన అక్కడ డప్పు కొట్టాను అంటే నేను 1,00,000 డప్పులతో హైదరాబాద్ వద్ద ఉంటేనే పర్మిషన్ ఇవ్వలేదు. మళ్ళీ ఆయన ఎందుకు ఇవ్వలేదో మన ఆయనకు తెలుసు. నేను అప్పీల్ చేస్తున్నా, ఇప్పుడు మీకు తెలుసు జనాభా నిష్పత్తి ప్రకారమే రిజర్వేషన్లు ఏర్పడ్డాయి. జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు న్యాయం జరగలేదు కాబట్టి 30 ఏళ్ళ ఉద్యమం జరిగింది. జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు న్యాయం జరగాలని మీరు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చేశారు. దానికి అనుగుణంగానే వర్గీకరణ జరగాలని చెప్పి మీరు కూడా కోరుకున్న వాళ్ళలో మీరు కూడా ఉన్నారని భావిస్తున్నాను. దయచేసి రేపు సరిదిద్దుతారా, ఎల్లు సరిదిద్దుతారా, మేము సూచనలు చేశాం. మాకు జరుగుతున్న అన్యాయం ఇట్లా జరగబోతుంది, దీన్ని ఎట్లా సరి చేస్తారో సరి చేయని మేము ఒక సూచన చేశాం. మా సూచన పెద్ద మనసుతో ఆలోచించుకొని దీనికి పరిష్కార మార్గం చూపెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. మాదిగలకు, నేత కానీ, బుడగ జంగాలు ఏంటంటే ఎవరికి దోషపెట్టద్దు, ఎవరికి అన్యాయం జరగకుండా చూడండి, అదొక్కటే నేను కోరుతున్నా. దీని మీద సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను నేను. వెల్ సెడ్ మందకృష్ణ గారు. ఎనీవే సరే, ఆ 2% కూడా ఇస్తే సంతోషం. అది ఎట్లా పరిష్కరిస్తారు నాకు తెలియదు, కానీ మీరు ఇప్పటివరకు సాధించిన దానికి మీకు మరొకసారి అభినందనలు. మీకు పద్మశ్రీ. కృష్ణ, నా ఒక మాట చెప్తా సారీ, ఇప్పుడు ఇంతకాలం పోరాటం చేసి ఇంత వస్తుందని చెప్పి జనం సమాజం అనుకున్న సమయంలో తెలంగాణలో ఇంత వస్తుంది మాదిగలకు, లేదా వాళ్ళకి ఇంత వస్తుంది, మాదిగలకి ఇంత వస్తుంది, గొడవదానికి ఇంత వస్తుంది అనుకున్న సమయంలో ఏదైనా తక్కువ వచ్చిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు నేను ఆ కనిపించిన సమయంలో నా వాయిస్ ఇచ్చి దాన్ని సరిచేసే తప్పని నేను అనట్లేదండి. అదొక్కటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నాడు, మీరు చెప్పిన దాని ప్రకారం నేను వినలే, కానీ మీరు చెప్పింది నాకు కూడా తెలుస్తుంది. కొద్దిగా అనుకున్నంత మీ పూర్తి స్థాయిలో వస్తుంది సమాజం, కానీ ఎక్కడో చోట దీన్ని తెంపాలి కదా అని నేను చేస్తున్నాను అన్నాడని మీరే చెప్తున్నారు. కాబట్టి ప్రతిదానికి నేను తెగేదాకా నాకు కూడా లేదు, మీరు కాదు, కానీ వారు అన్నారని చెప్తున్నారు కదా. ఆయన మనసులో కూడా మాకు జనాభా నిష్పత్తికి రాలేదని ఆయన మనసులో కూడా ఉంది అన్నారని మీరు చెప్తున్నారు. చోట దీన్ని పరిష్కరించాలనే తపనతో చేస్తున్నాను. నేను ఆయన సోదరుడికి అప్పీల్ చేస్తున్నా, సంబంధాలు ఉన్నాయి, ఒక సోదరుడికి అప్పీల్ చేస్తున్నా. సోదరా రేవంత్ రెడ్డి గారు, దయచేసి అత్యంత పేదవర్గమైన మాదిగలు 30 ఏళ్లుగా మీలాంటి వాళ్ళ అండదండలతో ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాము, దీనికి న్యాయం చేయండి. అట్లనే అన్ని కులాలకు మీ తరఫున నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్న, అవకాశం ఉంటే మరొకసారి దాన్ని పరిశీలించి అదేమన్నా అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేయండి. అవసరమైతే మళ్ళీ ఒకసారి మాట్లాడతారా, ఎట్లా చేస్తారో రేవంత్ రెడ్డి గారు. మేము ఏదైనా దోషి పెట్టుకుంటే మమ్మల్ని ఏదైనా తప్పు పట్టాలి, మాది మాకు వస్తే చాలంటున్నాం అంతే. ఇన్నాళ్ళు అదే కదా పోరాటం, వాళ్ళేమో అడ్డుపడడం, మాది దోసుకుంటారా అని మీరేమో కావాలనడం, ఇదే కదా ఇష్యూ. కాబట్టి అలాంటి లేకుండా చూద్దాం. మందకృష్ణ గారు, వన్స్ అగైన్ మీకు అభినందనలు మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కంగ్రాచులేషన్.